కూటమి ప్రభుత్వం తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దర్జాల నారాయణ యాదవ్ గారు హెచ్చరించారు. కనిగిరి మండలం బంగపాడు పంచాయతీ ఎగువపల్లి గ్రామంలో మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు మడతల కస్తూరిరెడ్డి ఆధ్వర్యంలో రైతు విభాగం అధ్యక్షులు పోలాక సిద్ధారెడ్డి అధ్యక్షతన రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రత్తాల నారాయణ యాదవ్ గారు ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించాలనే ప్రయత్నము చేయడం అత్యంత దుర్మార్గం. వైద్యాన్ని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగిస్తే పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం ఎలా అందుతుంది అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలపై దృష్టి పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధించిన ప్రతి విజయాన్ని ఈ కూటమి దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని దద్దాల నారాయణ యాదవ్ గారు స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గ ప్రజల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభిస్తుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం యువ నాయకులు గుడుముల మధుసూదన్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారిని, జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి గారిని మరియు ఇతర పార్టీ నాయకులను దుష్మాలువలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందు పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడతల కస్తూరి రెడ్డి, పోలక సిద్ధారెడ్డి, ఆవుల భాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, మన్నేపల్లి పేతురు, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, రావులపల్లి తిరుపతయ్య, నరాల వెంకటరెడ్డి, పాషం కొండయ్య, పోలాక రమణారెడ్డి, మార్తల వెంకటేశ్వరరెడ్డి, ద్వారశీల శశిరెడ్డి, పోలాక శ్రీకాంత్ రెడ్డి, కుమ్మరికుంట రవి, పోలాక వెంకట నారాయణ రెడ్డి, గుడుముల మధుసూదన్ రెడ్డి, పోలాక రామసుబ్బారెడ్డి, పాతకుంట నరసింహారెడ్డి, నెలకుర్తి వెంకట నారాయణ, మిత్తా రమేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రజల్లో మంచి చైతన్యం రేపుతుంది.